నమస్తే, వెల్కమ్ టు వి హెల్త్ ఛానల్. నేను దీపిక. మహిళల్లో సాధారణంగా వచ్చే ఆరోగ్య సమస్యలు ఏంటి, దానికి పరిష్కార మార్గాలు ఏంటో మనకు తెలియజేయడానికి మన స్టూడియోలో ఉన్నారు గైనకాలజిస్ట్ డాక్టర్ అనిత గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే దీపిక. మ్యామ్, ఇప్పుడు మనం చూస్తున్నాం చాలామంది చిన్న పిల్లలు చిన్న ఏజ్లోనే మెచ్యూర్ అవుతున్నారు. అది వాళ్ళ ఫుడ్ వలన, అసలు రీజన్స్ మనకు సరిగా తెలియదు. ఎందుకు అలా జరుగుతుంది? ఎస్ దీపిక, ఇస్ వెరీ గుడ్ క్వశ్చన్ అనమాట. నార్మలీ ఒక 2-3 డెకేడ్స్ ముందు మనము మాట్లాడుకుంటే ఏజ్ ఆఫ్ మెనార్క్ అంటాము. ఏజ్ ఆఫ్ మెనార్క్ అంటే టు ఆన్సెట్ ఆఫ్ పీరియడ్స్. యూజువలీ 12 to 14 years యావరేజ్ ఏజ్ అనమాట. ఈవెన్ 16 years కూడా మనము నార్మల్ అనే కన్సిడరేషన్ చేసామన్నమాట. ఇప్పుడు ద వే వీఆర్ లివింగ్, ఆ లైఫ్ స్టైల్ చాలా చాలా మారింది. పిల్లలు అర్లీగా తొందరగా పీరియడ్స్ వస్తున్నాయి పిల్లలకి. ఎందుకు ఇదని మనం క్వశ్చన్స్ రేస్ చేసుకుంటే, మన లైఫ్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్, ఫిజికల్ యాక్టివిటీ చాలా మారింది. చాలా పిల్లలు ఇప్పుడు అర్లీ ఏజ్లోనే ప్రాసెస్ ఫుడ్స్కి ఎక్స్పోజ్ అవుతున్నారు. చాలా హై క్యాలరీ ఫుడ్స్కి ఎక్స్పోజ్ అవుతున్నారు. కొన్నిసారి ప్రాసెస్ మీట్స్ అని ఉంటుంది కదా, దే విల్ బి లాట్ ఆఫ్ హార్మోన్స్ ఇన్ దాట్. సో ఎక్స్టర్నల్ సోర్స్ ఆఫ్ హార్మోన్స్ మన బాడీలో ఇంటర్నల్ హార్మోన్స్ని డిస్టర్బ్ చేస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ అస్ ఎండోక్రైన్ డిస్రప్టర్స్ అని మనం మెడికల్ టర్మినాలజీలో చెప్తామన్నమాట. ఇది ఒక రీజన్ అయితే, ఇంకొకటి ద అమౌంట్ ఆఫ్ ప్లాస్టిక్స్ వీఆర్ యూజింగ్ నౌ. సో మచ్ ఆఫ్ ప్లాస్టిక్ వీ యూస్. వీ ప్యాక్ ఆఫ్ ఫుడ్ ఇన్ ప్లాస్టిక్, వీ డ్రింక్ వాటర్ ఇన్ ప్లాస్టిక్. సో మచ్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ టాక్సిక్ టు ద బాడీ. థర్డ్ ఇస్ దట్ లైఫ్ స్టైల్. మన పిల్లలు ముందు ఎట్లా అంటే, మన పేరెంట్స్ వచ్చేసి లోపలికి రండి అని పిలిపిస్తారు. ఇప్పుడు ఎట్లా అంటే పిల్లలకి బయటకు వెళ్ళండి ఆడుకోండి అంటే కూడా వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ చాలా మారింది, తగ్గింది మన యంగ్స్టర్స్కి. సో ఇవన్నీ మనము గ్రాఫ్లాగా కలిపి జాయిన్ చేసి మనం ఆలోచించామనుకోండి. 3 points. 1 is food habits, 2nd లైఫ్ స్టైల్ మనది, 3rd నో ఫిజికల్ యాక్టివిటీ. ఆల్ దిస్ మన ఇంటర్నల్ బాడీలో చాలా హార్మోన్స్ వేరియేషన్స్ అవుతున్నాయి. ఒబాసిటీ, ఎక్సెస్ ఆఫ్ ప్రాసెస్ మీట్స్, ఎక్సెస్ ఆఫ్ ప్రాసెస్ ఫుడ్స్ ఆర్ కాజింగ్ డిస్ట్రప్షన్ ఇన్ ద బాడీ. బాడీలో డిస్ట్రప్షన్ అవుతూ మన హార్మోన్ డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతూ అర్లీ మెనార్కీ ఆర్ వీఆర్ గెటింగ్ వెరీ ఎర్లీ పీరియడ్స్. ఇప్పుడు మనం నార్మల్గా ఏం కన్సిడర్ చేస్తామంటే 10 to 12 years పీరియడ్స్ ఫస్ట్ స్టార్ట్ అయితే కూడా నార్మలే అని మన గైడ్లైన్స్ కూడా చేంజ్ మారిపోయింది అనమాట. మేడం, మనం చూస్తున్నాం పీరియడ్ పెయిన్స్ అనేవి ఉంటాయి. అవి కొన్నిసార్లు అందరికీ నార్మల్గా ఉండవు, కొంచెం ఎక్కువగా వస్తాయి, కొంచెం తక్కువ. అందరు జనరల్గా దాన్ని పీరియడ్ పెయిన్సే కదా అనుకుంటారు. దానివల్ల ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయా? అది నార్మల్గా మనం తీసుకోవచ్చా? ఎస్, ఇది చాలా సింపుల్ క్వశ్చన్, బట్ సింపుల్ కాదు ఒక ఆలోచించాలంటే. పీరియడ్ పెయిన్ అన్నది నార్మల్, ఎస్, అగ్రీడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నార్మల్ పీరియడ్ పెయిన్ అంటే ఏంటి అని తెలుసుకుందాం. నార్మలీ మన రిప్రొడక్టివ్ లైఫ్లో పీరియడ్స్ అన్నది 28 to 32 days సైకిల్స్ ఉంటుంది. ఈ సైకిల్లో పీరియడ్స్ ముందు కొద్దిగా లోవర్ పెయిన్, బెల్లీ పెయిన్ అంటాము, స్మాల్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. పీరియడ్ స్టార్ట్ అవ్వగానే కొద్దిగా లిటిల్ మోర్ దెన్ నార్మల్ పెయిన్. ఈ పెయిన్ అన్నది మన రూటీన్ లైఫ్ స్టైల్, అంటే మనము వర్క్ చేసిన టైంలో కానీ, మనము ఏదైనా పని చేసిన టైంలో కానీ డిస్టర్బ్ చేయదు. పెయిన్ ఉంటుంది, సమ్ క్రాంపీ పెయిన్స్. ఇది ఎందుకు? ఇట్స్ ఎ నార్మల్ నేచర్స్ కాల్ అనమాట. మన లోపల ఉన్న మెన్స్ట్రల్ బ్లడ్ ప్రతి నెల షెడ్ అవుతుంది. షెడ్డింగ్ అంటే బయటకు రావాలి. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ గొప్పగా ఇంకొక లేయర్ ఫామ్ అవుతుంది. దిస్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. ఈ ప్రాసెస్లో యంగ్స్టర్స్ అంటే ఇంకా ప్రెగ్నెన్సీ అవ్వలేదు, డెలివరీ అవ్వలేదు అంటే మన గర్భసంచి ప్యాసేజ్ చాలా నేరోగా ఉంటుంది. ఈ నేరో ప్యాసేజ్లో బ్లడ్ సీప్ అవ్వాలంటే కొద్దిగా గర్భసంచి కాంట్రాక్ట్ అవుతుంది నిదానంగా. బికాస్ ఆఫ్ దాట్ ఈ కారణాలకి మనకి పెయిన్ వస్తుంది. కానీ సేమ్ పెయిన్ పీరియడ్ వచ్చిన రోజు నుంచి పీరియడ్ అయిన తర్వాత కూడా పెయిన్ ఉంది. ఈ పెయిన్కి నా రూటీన్ లైఫ్ స్టైల్ డిస్టర్బ్ అవుతున్నాయి, నేను ఆఫీస్కి వెళ్ళడానికి అవ్వట్లేదు, స్కూల్కి లీవ్ తీసుకోవాలి పడుతుంది, రూటీన్ పని అంటే వంట చేయడం కానీ అన్నీ డిస్టర్బెన్స్ అవుతున్నాయి. ఈ పెయిన్తో పాటు నాకు వామిటింగ్, బ్యాక్ పెయిన్, సివియర్ పెయిన్ వస్తుంది. ప్రతి నెల ఈ పెయిన్ ఇంటెన్సిటీ పెరుగుతూ వెళ్తుంది. ఇది నార్మల్ అస్సలు కాదు. ఈ పెయిన్ అనేది మనకి అప్పుడు మీరు గైనకాలజిస్ట్ దగ్గర వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏ గైనకాలజిస్ట్ అయినా ఎందుకని ఎవాల్యుయేట్ చేయాలి పడుతుంది. నార్మల్ పెయిన్ కాకుండా ఈ ఇంటెన్సిటీలో పెయిన్ వెళ్ళినప్పుడు ఎక్కువ పెయిన్ కిల్లర్స్ వాడడం కానీ, ప్రొలాంగ్ పెయిన్ ఉండడం కానీ, రూటీన్ లైఫ్ స్టైల్ ఎఫెక్ట్ అవుతున్నాం కానీ, దిస్ మేబీ అ కేసెస్ ఆఫ్ ఎండోమెట్రియోసిస్ అండ్ ఆర్ మేబీ అడినోమయోసిస్.
ఈ 2 కండిషను మనకు చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తున్నాము. బికాస్ బై ద టైమ్ ఈ ప్రాబ్లమ్స్ మన యంగ్స్టర్సే ఎఫెక్ట్ అవుతారు. యూజువల్గా బిట్వీన్ 30 to 40 ఇయర్ విమెన్ ఉంటారు కదా, వాళ్ళే ఎఫెక్ట్ అవుతారు. బై ద టైమ్ మన నోటీస్కి వచ్చినప్పుడు ద డిజీజ్ వుడ్ హ్యావ్ అడ్వాన్స్డ్ మోర్ ఫర్దర్. ఎందుకంటే ఇంట్లో కడుపు నొప్పినే కదా, పీరియడ్స్ పెయినే కదమ్మా, ఇది నార్మల్, నాకు కూడా వచ్చింది, హీట్ ప్యాక్స్ తీసుకో, పడుకో, జ్యూస్ తాగో అంటారు. బట్ నో బడీ, ఎవ్వరు కూడా ఇది తన రూటీన్ లైఫ్ స్టైల్కి ఎఫెక్ట్ అవుతుంది. పెయిన్ డ్యూరింగ్ మోషన్ ఈజ్ ఆల్సో నాట్ నార్మల్ పీరియడ్స్ టైంలో. ఓకే, సో ఇవన్నీ మనము పాయింట్ గమనించుకొని ఈ పెయిన్ ఇంటెన్సిటీ స్కేల్ వేస్తాం మనం. ఆ స్కేల్లో మైల్డ్ మోడరేట్ పెయిన్ ఇస్ ఓకే, బట్ సివియర్ పెయిన్, ప్రొలాంగ్ పెయిన్ పెరుగుతుంది, ఇట్స్ ఎఫెక్టింగ్ మై రీప్రొడక్టివ్ లైఫ్ సమ్టైమ్స్. యూనో ఆఫ్టర్ మ్యారేజ్ ఆల్సో ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు హ్యావ్ అ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ విత్ పెయిన్ఫుల్, imagine every month is a pain for you, you are crying, you are sleeping on the bed, not able to get up and do your routine activity. ఒక్కొక్కసారి మనం ఓపీడీలో ఎట్లా చూస్తామంటే పేషెంట్స్, మేడం నా పిల్లలకి అటెన్షన్ ఇవ్వలేకపోతున్నా, వాళ్ళు ఏమో ఫుడ్ అడుగుతారు, చేయలేకపోతున్నా, నాకు ఈ పెళ్ళి అయింది మేడం, బట్ మన ఫ్యామిలీ లైఫ్ అంత హ్యాపీగా లేదు బికాస్ ఆఫ్ దిస్ పెయిన్. మేడం మనం ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నాము, అవ్వట్లేదు మేడం, ఎందుకు నాకు తెలియట్లేదు, కానీ నాకు సివియర్ పెయిన్ ఉంది పీరియడ్స్లో అంటారు. ఇవన్నీ డీటెయిల్గా మనము వాళ్ళతో మాట్లాడినప్పుడు, పేషెంట్తో మాట్లాడినప్పుడు ఎండోమెట్రోసిస్ అనే కండిషన్ని మనం ఖచ్చితంగా రూల్ అవుట్ చేయడము మైండ్లో పెట్టుకొని పేషెంట్ కూడా కన్సల్ట్ చేస్తాం. మేడం, ఈ ఎండోమెట్రోసిస్ అంటే ఏంటి, దానికి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, అసలు ఎందుకు వస్తుంది ఎండోమెట్రోసిస్ అనేది? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే ఎండోమెట్రోసిస్ గురించి ఆ వర్డ్ కూడా చాలామంది వినలేదు. ఎండోమెట్రోసిస్ అనే వర్డ్ ఇప్పుడు చాలా అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది. ఈ డిజీజ్ని మనము ఫోకస్ చేయకపోతే బై ద టైమ్ విమెన్ కమ్స్ విత్ దిస్ ప్రాబ్లమ్ టూ మచ్ ఆఫ్ లేట్ ఉంటుంది. సో ఎండోమెట్రోసిస్ అంటే ఏంటి అని పెద్ద క్వశ్చన్స్ మనం మైండ్లో పెట్టుకున్నప్పుడు, నార్మల్గా గర్భసంచిలో 3 లేయర్స్ ఉంటుంది. దట్ ఈస్ ఇన్నర్ లేయర్, గర్భసంచి లోపల ఉన్న ఒక లేయర్ ఉంటుంది, మధ్యలో ఒక లేయర్ ఉంటుంది, కవరింగ్ ఒక లేయర్ ఉంటుంది. ఎండోమెట్రియం అంటే ఇన్నర్ లేయర్ ఆఫ్ ద యూట్రస్, గర్భసంచి లోపల ఉన్న లేయర్కి మనం ఎండోమెట్రియం అంటాం. ప్రతి నెల టైంలో మనకి ఈ ఇన్నర్ లేయర్ ఫామ్ అవుతుంది, షెడ్డింగ్ అవుతుంది, పీరియడ్స్ వస్తుంది, మళ్ళీ కొత్త లేయర్ ఫామ్ అవుతుంది. ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అన్నమాట. ఇమాజిన్ ఈ లోపల లేయర్ ఓకే అక్కడ కాకుండా గర్భసంచి లోపలికి వెళ్ళి గ్రోత్ అవుతే ఏమవుతుంది అని మనం క్వశ్చన్స్ రేస్ చేసుకుంటే అది నార్మల్ కాదు. దట్ బికమ్ సంథింగ్ కాల్డ్ యాజ్ అన్ అబ్నార్మల్ ఫేస్. ఎందుకంటే లోపల గ్లాండ్స్ వెళ్ళి గర్భసంచి సర్ఫేస్ పైన ఉండొచ్చు, గర్భసంచి వాల్ మయోమెట్రియం అంటాము, అక్కడ ఉండొచ్చు, ఫాలోపియన్ ట్యూబ్స్ దగ్గర ఓవరీస్ ఉంటాయి పక్కన, అక్కడ ఉండొచ్చు, అక్కడ ఫార్మేషన్ అవుతూ స్టార్ట్ అయితే సంథింగ్ ఐ కెన్ సీ. అంటే ఇప్పుడు ఆబ్వియస్గా మనం ఇప్పుడు మాట్లాడినప్పుడు మమ్మల్ని చూస్తున్నారు, బట్ ఈ డిసీజ్ కనపడదు తొందరగా. బై ద టైమ్ ఈ నిదానంగా ప్రతిసారి పీరియడ్స్ అవుతుంది కదా, మెన్స్ట్రల్ బ్లడ్ ఎట్లా బయటకు వస్తుందో లోపల కూడా బ్లీడింగ్ అవుతూనే ఉంటుంది గ్లాండ్స్ నుంచి. ఓకే, బ్లీడింగ్ అయితే ఏంటి, బాడీ హ్యాస్ అ డిఫెన్స్ మెకానిజం కదా అనుకోవచ్చు. లేదు, లోపల ఇట్లాంటివి గ్లాండ్ యాక్టివేట్ అవుతూ దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అన్ ఎక్టాపిక్ గ్లాండ్స్ గ్రోయింగ్ అవుట్ సైడ్ ద యూట్రస్. అంటే గర్భసంచి ప్లేస్ని వదిలేసి బయట ఎక్కడైనా గ్లాండ్స్ గ్రో అయితే ఎండోమెట్రియల్ గ్లాండ్స్, దానికి మనం ఎండోమెట్రోసిస్ అంటాము. ఈ గ్లాండ్స్ కూడా యాక్టివ్ ఉంటుంది. ప్రతి నెల సరి మనకి ఎట్లా పీరియడ్ వస్తుందో లోపల కూడా బ్లీడింగ్ అవుతుంది, బట్ దెర్ ఇస్ నో ప్లేస్ టు కమ్ అవుట్. సేమ్ టైం ఈ గ్లాండ్స్తో పాటు కొన్ని కెమికల్ రిలీజ్ అవుతుంది. దే కాజెస్ ఇన్ఫ్లమేషన్. ఇన్ఫ్లమేషన్ మీన్స్ మొత్తం టిష్యూ ఉంటుంది కదా, ఈ ట్యూబ్స్, ఓవరీస్, ఎవ్రీథింగ్ విల్ స్టార్ట్ బికమింగ్ అ ప్లాస్టర్. ఇట్ ఈస్ టిపికల్ లైక్ యూనో కామన్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక ఫెవికాల్ని పెట్టి ఒక 2 కార్డ్బోర్డ్ని జాయిన్ చేస్తే ఎట్లా ఉంటుంది, అడేషన్స్ అంటాము, మెడికల్ టర్మినాలజీలో అడేషన్స్ అంటాము, జాయిన్ అయిపోతుంది కదా. అట్లాగే బికాస్ ఆఫ్ దిస్ రిలీజ్ ఆఫ్ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ యూట్రస్, ట్యూబ్స్, ఓవరీస్ విల్ స్టార్ట్ స్లోలీ డ్యామేజింగ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్. అంటే ఇట్ కెన్ స్టార్ట్ ఫ్రమ్ రీప్రొడక్టివ్ ఏజ్ చెప్పాను, నార్మల్గా ఆ ఏజ్లో కామన్గా చూస్తాం. బై ద టైమ్ దే కమ్ మోస్ట్ ఆఫ్ దెమ్ మే నాట్ నో సేమ్ థింగ్ బికాస్ పీరియడ్ పెయిన్ ఇస్ అ నార్మల్ పెయిన్, విచ్ ఇస్ థాట్ టు బి నార్మల్ పెయిన్ అనుకొని. బై ద టైమ్ దే కమ్ 50% ఆఫ్ ద కపుల్స్ విల్ కమ్ దట్ పిల్లలు అవ్వట్లేదు మేడం, ఫర్టిలిటీ ఇష్యూస్తో వస్తారు. ఇంకా కొంతమంది మెజారిటీ పేషెంట్ స్కాన్ రిపోర్ట్ తీసుకొని వస్తారు, మేడం నాకు చాక్లెట్ సిస్ట్ ఉంది అని రిపోర్ట్ వచ్చింది, దీని నుంచి ఏమవుతుంది,
చాక్లెట్ సిస్ట్ అంటే ఏంటి? ఎండోమెట్రియల్ గ్లాండ్ విచ్ ఇస్ గ్రోయింగ్ ఇన్ ద ఓవరీ, which has formed a big cyst. The chocolate material is nothing but the blood, menstrual blood, which is growing there. కొంతమంది ఏమొస్తారు, హెవీ బ్లీడింగ్, హెవీ పెయిన్ అండ్ సివియర్ పెయిన్ డ్యూరింగ్ దేర్ నార్మల్ ఫిజికల్ యాక్టివిటీతో వస్తారు. చూస్తే మొత్తం ఫ్రోజన్ పెల్విస్, అంటే గర్భసంచి ట్యూబ్స్ ఓవరీ మొత్తము అతుకొని పోతుంది. దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ఫ్రోజన్ పెల్విస్. ఫైనల్ ఏంటంటే ఇట్స్ స్పెక్ట్రమ్ ఆఫ్ సిమ్టమ్స్. సో ఎండోమెట్రోసిస్ అనే కండిషన్ బై ద టైం డాక్టర్స్ దగ్గర వచ్చినప్పుడు ఈ రిపోర్ట్స్తో పాటు వస్తారు. డిజీజ్ ఇస్ ఆల్రెడీ మోర్ ప్రోగ్రెస్ డిజీజ్ అనమాట. బికాస్ పీరియడ్ పెయిన్ ఈజ్ నార్మల్ ఫర్ ఎవ్రీబడి. నో, నాట్ నార్మల్ ఫర్ ఎవ్రీబడి. సో ఎండోమెట్రోసిస్ అనేది చాలా చాలా మనకి ఈ వర్డ్ ఇట్ హ్యాస్ టు బికమ్ అ గ్లోబల్. ఎండోమెట్రోసిస్ వల్ల ప్రెగ్నెన్సీ కూడా రావదా మేడం? ఎండోమెట్రోసిస్ వల్ల ప్రెగ్నెన్సీ రాదు అని కంప్లీట్గా చెప్పలేను. గ్రేడ్ ఆఫ్ ఎండోమెట్రోసిస్లో మైల్డ్, మోడరేట్, సివియర్ అని మనం గ్రేడ్ చేసుకుంటాము. అంటే చిన్నగా బిగినింగ్ ఆఫ్ ఎండోమెట్రోసిస్ అయితే యూ కెన్ బికమ్ ప్రెగ్నెంట్. మీకు అస్సలు తెలియదు మీకు హ్యావ్ ఎండోమెట్రోసిస్ డిజీజ్ అని కొంతమందికి, బట్ అప్పుడు ఉండదు. కొంతమందికి మైల్డ్ సిమ్టమ్స్ ఉన్నా, పెద్ద సిమ్టమ్స్ ఉన్నా మిస్ అవుతుంది. బికాస్ చేంజెస్ ఎక్కడ లోపల అవుతుంది కాబట్టి రూటీన్గా వాట్ వీ డూ, నో విమెన్, నో కపుల్స్, మెజారిటీ పెళ్ళి అయిన తర్వాత ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్కి ఎవరు రారు, మెజారిటీ. ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ అమ్మా, ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్ దాట్ సో మెనీ మెడికల్ ప్రాబ్లమ్స్, అండర్లైనింగ్ ప్రాబ్లమ్స్ కెన్ బి డయాగ్నోస్డ్. సిమిలర్లీ ద ఎండోమెట్రియోసిస్. సో ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ గమనించి మనకి వచ్చినప్పుడే బై ద టైమ్ డిసీజ్ వుడ్ హ్యావ్ అడ్వాన్స్ అనమాట. పిల్లలు పుట్టరా మేడం ఈ కండిషన్లో అంటే ఫర్టిలిటీకి మేజర్ ఇంపాక్ట్ అవుతుంది. బికాస్ ఎండోమెట్రోసిస్ ఎక్కడైనా బయట గ్రోత్ అయినప్పుడు ట్యూబ్ డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది. ఓవరీ ఫంక్షనింగ్, ఓవరీలో ఏముంది, ఎగ్స్ ఉన్నాయి, రైట్? ఈ ఎగ్స్ అన్నది డ్యామేజ్ స్టార్ట్ అవుతాయి. నంబర్ ఆఫ్ కౌంట్స్ ఆఫ్ ఎగ్ విల్ గో డౌన్, ఇట్ విల్ డ్రాప్ డౌన్. సెకండ్, చుట్టూ ట్యూబ్ ఓవేరియన్ స్ట్రక్చర్ అంటాము. మనకు ఒక గర్భసంచి పక్కన 2 ట్యూబ్స్ ఓవరీ ఉంటుంది. అవి నార్మల్ అట్లాగే ఉండాలి. ఇమాజిన్ 2 కలిసిపోయింది అనుకోండి, 2 మన ఎగ్ గ్రోత్ అయితే కూడా రిలీజ్ అయితే లోపలికి రాదు, ప్రెగ్నెన్సీ ఎఫెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఇస్ ఎండోమెట్రోసిస్ డిస్టెంట్ ఆర్గన్ ఇన్వాల్వ్మెంట్ అయింది అనుకోండి. ఇట్ క్యాన్ బి బిహైండ్ ద యూట్రస్, యూజువల్గా మోషన్ పైప్ పక్కన మధ్యలో కామన్ సైట్ అనమాట, పక్కన యూరిన్ పైప్స్ ఉంటవి అక్కడ. దిస్ విల్ డిస్టార్ట్ టోటలీ అండ్ హెల్దీ యూట్రస్. ఫైనలీ ఇఫ్ దే ఆర్ ట్రయింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ, మనకి ఎంబ్రియో ఫామ్ ఉన్నప్పుడు న్యాచురల్గా ఇట్ విల్ గో అండ్ స్టిక్ టు ద యూట్రైన్ వాల్ కదా, గర్భసంచికి వెళ్ళి అది అతుకుంటుంది. ఇంప్లాంటేషన్ ఫెయిలియర్ అవుతుంది, మిస్క్యారేజ్ అవుతుంది. దిస్ విల్ రిజల్ట్ ఇన్ అ కండిషన్ కాల్డ్ అడినోమయోసిస్ ఆల్సో. సో ఇవన్నీ ఇట్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. అల్టిమేట్లీ ఫార్ అ కపుల్ టు హ్యావ్ అన్ హెల్దీ ప్రెగ్నెన్సీ, హెల్దీ బేబీస్, యూట్రస్, ట్యూబ్స్, ఓవరీ హెల్తీగా ఉండాలి. మేడం చాలామంది అంటుంటారు మాకే హెల్త్ ఇష్యూస్ లేవు, అయినా మాకు పిల్లలు పుట్టట్లేదు. అసలు ఇన్ఫర్టిలిటీకి రీజన్స్ ఏంటి మేడం? అలా జరగడానికి కారణం ఏంటి? అవునమ్మా, ఇప్పుడు చాలా ఇన్ఫర్టిలిటీ రేజింగ్ ఇష్యూ అనమాట. ఎట్లా అంటే ఇట్ ఈస్ బికమింగ్ అ డే అండ్ ఇన్ అండ్ అవుట్ టాపిక్ అంటాము. రోజు ఈ టాపిక్ గురించి మాట్లాడితే ఇట్ ఈస్ అన్ ఎండ్లెస్ ఫినామినా. బికాస్ దిస్ ఫర్టిలిటీ ఇష్యూస్ ముందుకు లేదు, ఇప్పుడు ఎందుకు ఉంది అన్న పెద్ద క్వశ్చన్ మన మైండ్లో పెట్టుకుంటే చాలా చాలా రీజన్స్. ఈ మధ్య కాలంలో చాలా మంది ఇన్ఫర్టిలిటీ ఫేస్ చేస్తున్నారు. అవును, చాలా మందికి ఇన్ఫర్టిలిటీ డైలీ ఒక టాపిక్ ఆఫ్ డిస్కషన్. హెల్త్ కేర్ అవేర్నెస్లో మనము ఫర్టిలిటీ గురించి మాట్లాడే టాపిక్కే లేవు, మాట్లాడుతూనే వెళ్తే ఇట్ ఇస్ అన్ ఎండ్లెస్ టాపిక్. నేను చెప్పాను ముందు. ఇమాజిన్ 20 years back. 20 years back, how was the life? It's very simple, healthy life. Lifestyle was very active. And most of our parents, we were born at a very right age for our parents. That's the biggest thing. ఇప్పుడు ఏంటంటే మన విమెన్కి, లేడీస్కి కెరియర్ లైఫ్ బ్యాలెన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐ కెనాట్ డిస్కరేజ్ our women not to plan their career and plan the baby simultaneously. It is their choice. We have to respect that, because ఇప్పుడు చాలా ఎడ్యుకేషన్ లెవెల్లో విమెన్ ఆర్ లీడింగ్ ఫర్దర్. దే ఆర్ సమ్వేర్ డిఫరెంట్ జోన్ ఇట్ సెల్ఫ్. బట్ ఫార్ అ విమెన్ రీప్రొడక్టివ్ లైఫ్, చైల్డ్ బేరింగ్ లైఫ్ అండ్ కెరియర్ లైఫ్ అన్నీ ఒకటే ప్లేట్లో. ఇట్స్ లైక్ ఆ బఫే, యూ చూస్ వాట్ యూ వాంట్ అన్నట్టు. బట్ చాయిసెస్ ఆల్సో ఇస్ నాట్ ఈజీ కదా, రైట్? కెరియర్ కూడా కావాలి,
ప్రెగ్నెన్సీ కూడా కావాలి, పిల్లలు కావాలి. ఈ ఆప్షన్స్లో మనకి వాట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్? దిస్ ఎరా ఆఫ్ లైఫ్ స్టైల్ చాలా చేంజ్ అవుతుందమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లానింగ్ ఆఫ్ ఏజ్, వాట్ వీ టెల్, విమెన్కి ఒక ఫిక్స్ ఏజ్ నంబర్ ఉంటుంది. ఈ నంబర్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే నేచర్ హెస్ గివెన్ అ ఫిక్స్డ్ నంబర్ ఆఫ్ ఎగ్స్ ఇన్ యువర్ ఓవరీస్. ఓకే, యూ హ్యావ్ 2 ovaries, 2 ovaries ఉన్నాయి, అక్కడ ఫిక్స్ నంబర్ ఆఫ్ ఎగ్స్ ఉంటుంది. ఎవ్రీ మంత్ ఆఫ్ సైకిల్ సమ్ హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్స్ విల్ జస్ట్ గో వేస్టెడ్. అది నేచర్స్ ఫినామినా ఆఫ్ జనరేటింగ్ 1 healthy egg. And 1 healthy egg, if she doesn't conceive, ఆ egg dissolve అయిపోతుంది. But simultaneously you are losing some eggs there. It is a cluster selection అంటాం. అండ్ ఈ పాయింట్లో మన విమెన్కి మెనోపాజ్ అని చెప్తాం కదా, నార్మలీ 45 to 48 years అని యావరేజ్ ఏజ్ అంటాం. సో మనకు ఒక ఫిక్స్డ్ ఏజ్ నెంబర్ ఉంటుంది ఫర్ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఇన్ ద ఓవరీ. దే డోంట్ ఇంక్రీజ్. పుట్టిన తర్వాత మనకు ఎంత ఉంటుందో అంతే ఉంటుంది. దే డోంట్ యాడ్ ఆన్. ఓకే, మనకు పుట్టినప్పుడే లోపలనే ఉంటుంది. ఓన్లీ వెన్ యూ అటెండ్ ప్యూబర్టీ దే స్టార్ట్ గ్రోయింగ్ అనమాట. ఓకే, బట్ ఫార్ అ ఉమెన్ ఫిక్స్ నెంబర్ ఆఫ్ ఎగ్స్, ఇట్ ఈస్ నాట్ ఇన్ మిలియన్స్ లైక్ మెన్ విత్ స్పర్మ్ కౌంట్స్. ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ హండ్రెడ్స్. ఓకే, ఈ ఫిక్స్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ నిదానంగా యాజ్ యువర్ ఏజ్ ఇంక్రీజెస్ 35 క్రాస్ అయిన తర్వాత ఇట్ విల్ డ్రాస్టికలీ డ్రాప్ డౌన్. సో యువర్ రైట్ ఏజ్ ఆఫ్ కన్సెప్షన్ అంటే రీప్రొడక్టివ్ లైఫ్ అన్నట్టు, ముందే ఏంటి 21 అయిన తర్వాత ప్రెగ్నెన్సీ ఈజ్ అ రైట్ ఏజ్ అని చెప్పేదాన్ని కదా, ఇప్పుడు అట్లా కాదు. అట్లీస్ట్ 28 to 30 years ఈజ్ అ గుడ్ హెల్దీ రీప్రొడక్టివ్ లైఫ్ ఏజ్ అనమాట. బికాస్ good number of eggs will be there in a ovary. Your health issues will be on a very good health issues కానీ major medical issues ఉండదు. Same time you are physically, mentally, biologically very healthy. The same thing what is happening now because of the career, we are postponing our reproductive life. అవును కదా, exact peak time లోనే our career clock will click. So then I have to postpone my reproductive life. So 35 cross అయిన తర్వాత the number of eggs, the quality of eggs in your ovary తగ్గిపోతుంది. That's the biggest thing. First main impact ఇప్పుడు fertility issue. Second, lifestyle. ఇది నేను 100 times కూడా చెప్తే it is an endless topic because lifestyle చాలా మారింది. The amount of food we take, no physical activity, obesity, processed food, cheese, burger, pizzas and so much of plastic processed food. ఇవన్నీ మన బాడీలో ఇట్స్ లైక్ అ స్లో పాయిజన్. దే ఆర్ డిస్ట్రాయింగ్ అండ్ డ్యామేజింగ్ యువర్ హార్మోన్స్. థర్డ్, వీకెండ్ సాటర్డే సండే మోస్ట్ ఆఫ్ అవర్ టెకీ అండ్ సాఫ్ట్వేర్ యంగ్స్టర్స్ హ్యావ్ అ బ్రేక్ ఆఫ్. బట్ ఆ 2 daysని మీరు యూటిలైజ్ చేస్తే ఫిజికల్ యాక్టివిటీ పరంగా ఫోకస్ చేస్తే యూ కెన్ మాడ్యులేట్ ఆల్ యువర్ స్ట్రెస్, యూ కెన్ డీస్ట్రెస్ యువర్ సెల్ఫ్. బట్ అది అవ్వదు వీకెండ్లో. ఫోర్త్ ఈజ్ ఇంపార్టెంట్ వర్క్ ప్రెషర్, స్ట్రెస్ ఫ్యాక్టర్. ఇవన్నీ మనం చూసుకుంటే ఇది కాకుండా జెనెటిక్ ఇష్యూ, బయాలజికల్ ఇష్యూస్ ఆర్ డ్రాస్టికలీ ఇంక్రీజింగ్. ఎర్లీ డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్స్ యంగ్స్టర్స్లో మనం చూస్తున్నాం. అగైన్ ఇండైరెక్ట్లీ ఈజ్ ఇంపాక్ట్ ఆఫ్ ఫర్టిలిటీ జోన్. సో ఇట్స్ మై టేక్ కాల్ దాట్ ట్రై నాట్ టు పోస్ట్పోన్ యువర్ ఫర్టిలిటీ. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ 2 బ్యాలెన్స్ చేసుకొని డెసిషన్ తీసుకోవడం ఇంపార్టెంట్. మరి మ్యారేజ్ ఏ ఏజ్లో చేసుకోవాలంటారు? ఏజ్లో చేసుకుంటే బెస్ట్ అంటే ఈ ఏజ్ మ్యారేజ్కి కరెక్ట్ ఏజ్ అని చెప్తారు? ఐ థింక్ నేను గవర్నమెంట్ పాలసీస్ ఇప్పుడు మాట్లాడుకోవాలా ఏంటి అర్థం కావట్లేదు. నెక్స్ట్ ప్రెగ్నెన్సీ రావడానికైనా దేనికైనా సరే మ్యారేజ్ ఇంపార్టెంట్ కదా. అది సో మచ్ ఆఫ్ టాపిక్ ఇస్ దేర్. మ్యారేజ్ గురించే మనం ఏదో టాపిక్ మాట్లాడుకోవచ్చు, కానీ మ్యారేజ్ ఈజ్ అ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ అండ్ బిగ్ డెసిషన్. ఒక గర్ల్ లైఫ్లో చాలా పెద్ద విషయాలు అది. మ్యారేజ్ ఏజ్ అన్నది కాకుండా ఓకే, హౌ మెంటలీ షీ ఈజ్ రెడీ, హౌ ఫిజికలీ షీ ఈజ్ రెడీ అన్నది మాట్లాడుకోవడం బెటర్. ఓకే, మ్యారేజ్ ఏజ్ అన్నది ఒక ఫిక్స్డ్ ఏజ్ లేదు, కానీ రైట్ ఏజ్ అన్నది ఏంటి అనుకుంటే మనం 18 years ఈజ్ నాట్ ఎ రైట్ మ్యారేజ్ లైఫ్. గవర్నమెంట్ ఏజ్ అది కదా, బికాస్ స్టిల్ షీ ఈజ్ యంగ్, బాడీ ఈజ్ నాట్ స్ట్రాంగ్ టు హోల్డ్. బికాస్ ద మూమెంట్ మ్యారేజ్ అయిన తర్వాత ప్రెగ్నెన్సీస్ అవుతుంది,
body will not hold the babies that point of time. Uterus will not be stronger enough to hold. Physically, most of the women are not fit that point of time. So మనం ఏం ఫోకస్ చేయాలి? Is she mentally ready? Is she physically ready to have her babies? So ఇది మనం గమనించుకుంటే 25 to 26 years should be the ideal way of పెళ్ళి తర్వాత పిల్లలు. ఓకే, ప్లానింగ్. Physically, mentally, biologically, you will be healthy. That is the right time.